ఇంతకుముందు కూడా 2019 ఎలక్షన్స్లో అలాగే మద్యపాన నిషేధం అని చెప్పి జనాల్ని నిలువెత్తున మోసం చేసావు. అసలు మద్యపానం చేయటం మానేసి నీ సొంత బ్రాండ్లు తీసుకొచ్చి నీ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచి 3 రెట్లు మళ్ళీ వీళ్ళందరూ ఇన్ని తరతరాలుగా తాగుతారని చెప్పి వాళ్ళ మీద వెళ్ళి వేల కోట్లు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చావు. గవర్నమెంట్ ఆస్తులే నీ చేతిలో ఉంటే మొత్తం తాకట్టు పెట్టుకుని అప్పులు తీసుకొచ్చావు 1000 కోట్లు. రేపొద్దున మా ఆస్తి కూడా నీ చేతిలో పెట్టుకొని నువ్వు తాకట్టు పెట్టమని గ్యారంటీ ఏంటి? అంటే నా తండ్రి ఇచ్చిన ఆస్తి లేకపోతే నా డబ్బులతో నేను కొనుక్కున్న ఆస్తిని నేను నీ కప్పు చెప్పి నీ టీఆర్ఓ కప్పు చెప్పి ఆయన చుట్టూ ప్రదర్శన చేసి అడగనా ఏంటి? నా ఆస్తి నాకు ఇవ్వండి అయ్యా అని చెప్పి నేను అడుక్కోనా? అంటే పబ్లిక్ని ఆ స్టేజ్కి తీసుకొస్తావు. నీ మీద ఆధారపడి నీ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే స్టేజ్కి పబ్లిక్ని తీసుకురావాలనే కుట్ర మాత్రమే ఈ యాక్ట్. నీతి ఆయోగ్ ఇచ్చిన ప్రిన్సిపల్స్ ప్రకారం నిజంగానే నువ్వు యాక్ట్ తీసుకొచ్చుంటే ఎవ్వరూ మాట్లాడేవాళ్ళు కాదు. నీ ఇష్టం వచ్చినట్టు అమెండ్మెంట్స్ చేసుకొని మధ్యలో నీ లొసుగులన్నీ పెట్టుకొని జనాలకి ఎవరికి ఎలాగో తెలియదు కదా అని చెప్పి మభ్య పెట్టేలాగా నీ ఇష్టం బయటకు వచ్చి ప్రచారం చేసుకున్నంత మాత్రం